కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామ పరిధిలో 33 లక్షల విలువైన ఆల్ఫా జులాన్ని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా వారి నుంచి దాదాపు 3.34 కిలోల ఆల్ఫా జులం సీజ్ చేశారు. నిందితులు రుద్రారంకు చెందిన దొంతి లక్ష్మీనారాయణ, గాంధారికి చెందినటువంటి బేమగోని ప్రవీణ్ గౌడ్, మాసన్పల్లికి చెందిన బండారి సిద్ధరామగౌడ్గా గుర్తించారు. ఇక మాసిన్పల్లికి చెందిన మరో నిందితుడు బండారి బాబాగౌడ్ పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. కాగా అరెస్ట్ చేసిన నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ వెంకటేశ్వర్ తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ శ్రీ కమలాసన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ వి సోమిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ టీం నిజామాబాద్ వారు మరియు ఎల్లారెడ్డి టీం వారు జాయింట్గా ఆపరేషన్ నిర్వహించి దాడులు నిర్వహించి నాగిరెడ్డిపేట మండలంలో 3 కిలోల 340 గ్రాముల ఆల్ఫాజోలంని సీజ్ చేసి ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి 2 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని ఒక బైక్ను కూడా స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. ప్రజెంట్ ఎంతమంది అఫెండర్స్? 4. అందులో 3 అరెస్ట్, 1 పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న వ్యక్తిని కూడా త్వరలోనే మేము అరెస్ట్ చేస్తాం. దీని విలువ ఎంత ఉంటుంది సార్? సుమారు దీని విలువ 33